నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ టమాటా గ్రేవీ కర్రీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ టమాటా గ్రేవీ కర్రీని ఇష్టంగానైతే తింటారు. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే దీనిని రైస్లోకి చపాతీలోకి అయితే బాగుంటుంది. అలాగే బిర్యానీలోకి కూడా అదిరిపోతుంది. ముందుగానైతే టమాటాలని ఇలా కట్ చేసుకోండి. పైన తొడుమని తీసేసుకొని ఇలా 4 భాగాలుగానైతే పూర్తిగా కట్ చేయకుండా వీడియోలో చూపించే విధంగానైతే కట్ చేసుకోండి. ఇలా వీటినైతే మొత్తం టమాటాలను అయితే కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి అయితే 1/2 కప్పు వరకు అయితే పల్లీలను అయితే వేసుకోండి. పల్లీలు కాస్త రంగు చేంజ్ అయ్యాక ఇందులోకి అయితే ఎండు కొబ్బరిని అయితే తీసుకొని డైరెక్ట్గానైతే స్టవ్ పైన పెట్టేసి కాల్చైతే వీటినైతే ఇలా ముక్కలుగా చేసుకొని అయితే ప్యాన్లోకి అయితే వేసుకోండి. అలాగే స్పైసెస్ వచ్చేసి 1 ఇంచ్ వరకు అయితే దాల్చిన చెక్క, 2 వరకు యాలకులు, 4 వరకు అయితే లవంగాలను అయితే వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్రని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టయితే వీటినైతే ఇలా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి అయితే వేసుకోండి. ఇందులోనే 5 వరకు కాజునైతే వేసుకోండి. కాజుని వేయడం వలన గ్రేవీ అనేది కాస్త థిక్నెస్గానైతే ఉంటుంది. అలాగే వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్మూత్ పేస్ట్ లాగా అయితే చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో జీరా, అలాగే బగారాకు 2, 3 వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని అయితే వేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త రంగు చేంజ్ అయ్యాక ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా ఇవి ఫ్రై అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకోండి. ఇలా అన్ని టమాటాలు వేసుకున్న తర్వాత వీటిని అయితే ఓసారి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా పైన మూత వేసేసి 5 మినిట్స్ వరకు అయితే వీటిని అయితే ఇలా కుక్ చేసుకోండి. టమాటాలు అయితే ఇలా విరిగిపోకుండానైతే వీటిని అయితే స్మూత్గానైతే కలపండి. ఇప్పుడు ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు, అలాగే స్పైసీకి తగినంత కారాన్ని అయితే వేసుకోండి. ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత వీటిని అయితే ఫ్రై చేసుకోండి. ఇలా టమాటాలు విడిపోకుండానైతే వీటిని అయితే జాగ్రత్తగానైతే కలిపి మూత వేసి అయితే ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే వీటిని కుక్ చేసుకోండి. ఇలా ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి అయితే వాటర్ని అయితే వేసుకుందాం. నేనైతే మిక్సీ జార్లో కాస్త వాటర్ వేసి అయితే ఇలా వేసాను. మీరు కూడా అలా వేసిన తర్వాత ఇందులోనే 1/2 కప్పు వరకు అయితే చింతపండు గుజ్జు రసాన్ని అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని అయితే ఓసారి జాగ్రత్తగానైతే కలపండి. ఇలా టమాటాలు ఏమీ విడిపోకుండా వీటిని అయితే కలిపి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా ఇప్పుడే వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటిని మరోసారి ఇలా కలిపేసి పైన మూత వేసి అయితే వీటిని 10 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వీటిని ఇలా కుక్ చేసుకోండి. కర్రీ కాస్త ఇలా థిక్నెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇందులో కాస్త ధనియా పౌడర్ని వేసుకొని ఇందులోనే కస్తూరి మేతి, అలాగే కొత్తిమీరని వేసి మరోసారి వీటిని ఇవన్నీ ఈ కర్రీకి పట్టే విధంగానైతే వీటిని కలపండి. మరొక నిమిషం పాటు మూత వేసి మగ్గించారంటే అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన టమాటా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఫాలో అయిపోండి. రైస్ అండ్ చపాతీ బిర్యానీలోకి అయితే అదిరిపోతుంది. తప్పకుండానైతే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి.